సో అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఐఎమ్ షూర్ మూవీ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఫస్ట్ వాల్పోస్ట్ సినిమాలో నన్ను డైరెక్టర్గా నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని తర్వాత శైలేష్ కానీ దీప్తి గారు అండ్ నవ్ రామ్ జగదీష్. సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని నాని గారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమాలు ఎలాగైతే ప్రీవియస్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అలాగే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ కోఇన్సిడెంటల్లీ ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అంటే నేను పీవీసీలో ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో ఒక డైరెక్టర్తో నేను చెప్తున్నాను, నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నానిగారు టోల్డ్ మీ దిస్ అని చెప్తున్న టైంలోనే కరెక్ట్గా నానిగారి నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ గురించి. సచ్ ఎ కోఇన్సిడెన్స్ అండ్ I learned a lot from him and not just as a person, as a producer, as a technician, అన్ని రకాలుగా కూడా మనం మనకి ఇండస్ట్రీ ఏమి ఇచ్చింది అండ్ మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనేది నేను చాలా చాలా నేర్చుకున్నాను నాని గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, ప్రశాంతి గారు ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ టుడే ఈరోజు నేను మీ ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నాను, ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను. నేను కానీ శైలేష్ కానీ హీస్ క్రియేటింగ్ వన్ మోర్ యూనివర్స్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ నాని గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై హింద్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఫస్ట్గా కోర్ట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు, బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని. కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు అర్థమవుతుంటుంది ఇది నీ అమ్మాయి అద్రిపేంద్ర సినిమా అని. సో రోషన్, శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను, బట్ కీర్తి ఉన్న నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ చూస్తుంటేనే వీళ్ళిద్దరిలో అది కనిపించింది, అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరా తింటున్నారు నాయన అని. సో అది దర్శన నేను నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో. మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అన్న, అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తామని అనుకుంటున్నాను. విజయ్ గారు, మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్, మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్నా బేబీ సాంగ్స్కి. ఎట్ ది సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది. పూర్ణ లిరిక్స్ మొన్న కలిశాను నేను మనోడిని, అనురాగ్ అన్న బిగ్ ఫ్యాన్, సమీరా గారు థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరు పేరున. ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది, మీ అందరికీ చాలా ఆకలేసి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, నువ్వు చేస్తావా? చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మా డైరెక్టర్లందరికీ కూడా సారీ. మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు. సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా, ఓకే. అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరున చెప్పడానికి నాకు బోల్డ్ అన్ని ఒకేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి 1-2 సక్సెస్ పార్టీలు, సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి, ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. నేను ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని. మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు, మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు, ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో
శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. ఒక అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి అసలు చాలా రోజుల తర్వాత అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను. దయచేసి 14th రోజు కోర్ట్ చూడండి. అండ్ 14th వరకు మాత్రమే చూడమని చెప్తాను, ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ, నేను చెప్పను ఇంకా. అండ్ టు మై ఎంటైర్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వాల్ పోస్టర్ సినిమాకి నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు. అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు, నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. మీ అందరికీ, మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్, బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు. ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువైంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. And to everyone, thanks a lot. Thank you. See you all on March 14th. Court State versus Nobody. Love you all. Thank you so much. Thank you. మీరు ఇందాక ఏవి చూసారు కదా, నేను చూస్తుంటే నేను కూడా ఏవి చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ సినిమాలు వచ్చి. అండ్ మెల్లగా హీరో 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 అంటుంటే నాకు కూడా ఇట్లా ఒకసారి ఇట్లా నిజంగానే హీరో అయినమా అన్నట్టు అనమని అనలే, చెప్తున్నారా నాయన అది అయిందని నేను చెప్తున్నాను. మాట్లాడుతున్నా అసలు టైం లేదు, టైం భోజనం చేసి టైం అయింది మీ అందరికీ, ఐ అండర్స్టాండ్. బట్ బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాణ్యను కలిసిన నేను, అన్న ఏం చేయాలన్నా అన్నారు ఇట్లా అందరు హీరో హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటున్నారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలే అంటే సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కదా, అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్టు స్టార్ట్ అయింది. సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ జగదీష్ కానీ మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు, ప్రశాంతి గారు, అలాగే దీప్తి అక్క. మీరు ఉన్నందుకు, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్. ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా థ్యాంక్స్ అన్న, మళ్ళీ ఇట్లా ఇంకొక 20-30 years తర్వాత కూడా అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం చాలా థ్యాంక్స్ అన్న, మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చేద్దామని ఐ విల్ అగైన్ కమ్ విత్ సంథింగ్. ఈ చిత్ర బృందం ప్రతి ఒక్కరు ఆయన మనం మళ్ళా సక్సెస్ మీట్లో ఎందుకు అప్పుడే ఎందుకు ప్రతిగా ఎక్కువ మీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే పని చూపించి మాట్లాడడంలో ఉండే ఆ కిక్కు వేరు ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. అండ్ మీరు అంత గొప్పగా చేశారు కాబట్టి ఇవాళ నేను మీ స్థాయిలో మీలాగా నేను గొప్పగా చేయగలను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ పర్సన్స్, ఇక ఎడిటింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా అమ్మో మాటలు వస్తలేవు. నాకు ఇందాక దట్ వన్ లిటిల్ విజువల్ నేను ఇట్లా సడన్గా ఇట్లా కెమెరా తిరిగి చూసినప్పుడు ప్రశాంత్ వర్మ, శైలేష్ కోలను, నాగశ్విన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, శ్రీకాంత్ ఓడేలా, దేవకట్ట గారు, ఇట్లా అందరు ఇట్లా ఇంతమంది గెస్ట్లు చూసుకుంటూనే ఇట్లా లెక్కలేసుకుంటున్నా 1, 2, 3 మొత్తం 5,000 కోట్లు ఇక్కడే ఉన్నాయి ఒక
ఒక ఫ్రంట్ రోలోనే మొత్తము. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ నాని అన్న కోసం వచ్చి మాట్లాడుతుంటే ఇట్ ఫెల్ సో ప్రౌడ్. సో వీళ్ళందరూ నాని అన్న ప్రోడక్ట్స్ అనే దాంట్లో కూడా నేను నాని అన్న తమ్ముడని చెప్పుకుంటాను నేను కూడా. అది నాకు ఎక్కువ గర్వాన్ని ఇస్తుంది. సో నాని ప్రెజెంట్స్ ప్రియదర్శి ఇన్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి 14వ తారీఖు థియేటర్లలో వస్తున్నది. ఇది కూడా ఒక సూపర్ హీరో కథ లాంటిదే. అది ఆ కోట్ వేసుకున్న ప్రతిసారి నేను ఒక బ్యాట్మెన్ లాగా ఫీల్ అవుతుండే. అండ్ ప్రతిసారి బుద్ధిబలంతో ఏదైనా చేయొచ్చు. ఈ సమాజంలో ఒక సోషల్ ఈక్వాలిటీని వీటన్నిటిని చేయడానికి లాయర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతోమంది జడ్జెస్ మన దేశాన్ని ఇట్లా ముందుకు నడిపించి ఒక ఈక్వాలిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళందరి కోసం నా సలాం, వాళ్ళకి ఈ సినిమా ఇది అంకితం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం ఏప్రిల్ 14. మళ్ళీ సక్సెస్. ఇంకా థ్యాంక్ యూ. మీ టేరున్నా సరే మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం ఇట్స్ రియలీ లక్కీ. అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని నన్ను చూసి జాబిల్ని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను. అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా. బట్ నమ్మి నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఇంత మంచి పెద్ద యాక్టర్స్ ముందు ఫస్ట్ టైం చేయడం ఇట్స్ రియలీ ఒక మంచి ఇన్స్పైరింగ్. కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్లీ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ You're emotional. Okay, Sridevi. Got it. Okay. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇంతమంది ముందు ఐ థింక్ ఆల్రెడీ ఒకసారి ఒక టీజర్ లాంచ్లోనో లేకపోతే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినట్టున్నావు. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అమ్మేది అమ్మ ఇప్పుడు చూడు ఏడవకుండా మాట్లాడు. అద్దుగో అమ్మల ఎదురుగా నిలబడ్డారంటే ఇంకంతే. అసలు ఓకే థ్యాంక్ యూ. అంటే ఇంత ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అందుకే ఫుల్ హ్యాపీ టు హియర్ సార్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎంటైర్ ఏమంటారు ఐడీస్ అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఆడిషన్ చేసిన కార్తిక్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ నమ్మిన వ్యక్తి నన్ను నేను చేయగలను అని. నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాను. బట్ March 14th అందరూ వచ్చి చూడండి. అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్ టు డూ. అది పక్కన చేయడం ఇట్స్ రియలీ ఎక్కడో ఉండాలి. బట్ ఇట్స్ బ్లెస్సింగ్ సార్. నాని గారు చాలా థ్యాంక్ యూ. నమ్మి నన్ను తీసుకున్నందుకు ఫస్ట్లీ. అందుకే ఏడుపు వచ్చేస్తుంది. కాకపోతే నాన్నగారు బర్త్డే వీడియోలో అన్నయ్య అని అది నాకు కొంచెం బాధ అయిపోయింది. అన్నయ్య అని పిలిచావా? ఓకే సార్ నో అన్నయ్య అది ఫిక్స్ అవ్వద్దు అసలు. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ అవ్వలేదు. బట్ నో అన్నయ్య ఓన్లీ నాని సార్. సార్ థ్యాంక్ యూ మ్యామ్. దీప్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూసుగానే నాకు ఫస్ట్ కంట్లోంచి వాటర్ వచ్చేసే. అసలు ఎంత బాగుందో నాకు తెలుసు. మీ అందరికీ నచ్చింది కదా? నాకు కూడా చాలా నచ్చింది. నిన్ను చూసిన తర్వాత నాకు కూడా ఏడుపు వస్తుంది కానీ మేకప్ పోతుందేమో అని నేను ఏడవట్లేదు. నువ్వైతే ఎలాగో వేసుకోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం, నీకు న్యాచురల్ బ్యూటీ. అండ్ ఆల్సో ప్రియదర్శి అన్న థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఈ భాగ్యం కలగలేదు, ఇది కూడా దక్కింది. ఓకే థ్యాంక్ యూ. అందరూ మీ అందరూ అమ్మో చాలా పెద్ద డైరెక్టర్స్ వచ్చారు నా వల్ల. వద్దమ్మా ఇప్పుడు పేరున ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం అయిపోతుంది. థ్యాంక్ యూ. అందరూ March 14th వచ్చి ఈ సినిమాని చూడండి కూడా. అండ్ ఇలానే ఏడుస్తూ వస్తారు బయటికి బాగా.
థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంత అయితే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో, జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. ఆ క్యారెక్టర్స్కి కానీ ఆ కంటెంట్కి కానీ. సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, గొడవ పడతారు అని అనుకుంటారు. బట్ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్, ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇప్పుడు టీనేజర్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మా సినిమా చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అందరూ చూడాలంటే, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి. సో మీరందరూ తప్పకుండా March 14th సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందుగాన్ని కేవలం నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నరేట్ చేస్తే ఆ రోజంతా అదే మూడ్లో ఉంటానన్న, అంత బాగా నరేట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చందులో నన్ను చూసుకున్నందుకు. అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు, బట్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. యాక్చువల్గా ఏ డిఓపి అయినా ఇది నీ మార్క్, ఇక్కడికి వచ్చి నించో, ఇది నీ పొజిషన్ అని అంటారు. బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి, నీకు ఎంత న్యాచురల్గా వస్తే నువ్వు యాక్ట్ చేయి, నేను నిన్ను క్యాప్చర్ చేస్తాను అంటారు. ఒక యాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఇంకేం లేదనుకుంటా. సార్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అండ్ యాక్టర్స్కే కాదు, చాలామంది డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఇంకా చాలామందికి ఐ హోప్ యూ వుడ్ కంటిన్యూ దిస్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసో తెలీదో, నేను మీకు తెలుసో తెలీదన్న, ఫలక్నామా దాస్ చేసేటప్పుడు నేను ఫలక్నామా దాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా ఒక మూలకుండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను. అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను. దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అలాంటి మీరు వాల్ పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లైక్ మీ ఎంతోమంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని. మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ నాని అన్న, ఐ లవ్ యూ సో మచ్. రోషన్ షర్ట్ వెనకాల అన్న ఇలా ఒక తగడ్లాగా మా దగ్గరికి వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. March 14th కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా లైఫ్లో బూచమ్మ బూచోడు అనేది ఒక 13 years బ్యాక్ నేను చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత అది డీసెంట్గా నడిచిన సినిమా. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నలేదు, తీసుకోవాలని లేదు, తీసుకొని వెళ్ళింది లేదు. ఎందుకో అలా బయటకు వెళ్ళిపోయాను. ఆంధ్రప్రదేశ్ సమాజం
ఏదో తెలియని ఒక అంటే నా మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండితెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు. ఇది ఆయనకి తెలియదు, కానీ నాకు మాత్రమే తెలుసు. అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని అండి, చాలా సినిమాలు చేసేవాడిని, చాలామంది దగ్గరికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరికి వచ్చింది. అది నా అదృష్టం. సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించలా. కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇదిగోరా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒక 40-50 స్క్రిప్ట్లు, మోర్ దాన్ 40-50 అండి, ఒక 60 స్క్రిప్ట్లు ఆఫ్టర్ ఈ వెబ్ సిరీస్ ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను విన్నాను. అందులో నాకు మొట్టమొదటిగా బాగా నచ్చింది మంగపతి క్యారెక్టర్. దట్టు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు. భగవంతుడు నాకు ఆ విధంగా నానిగారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నానిగారికి ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ప్రపంచంలో ఏ సినిమా ఆడినా, అందులో తెలుగు సినిమా ఏది ఆడినా కూడా మీరు పాన్ ఇండియా లేదంటే బాహుబలి 1, 2, పుష్ప, ఎదర్ దసరా ఆర్ నాని గారు ఎనీ ఫిలిం బ్లాక్ బస్టర్ అయిన ఏ సినిమాలో అయినా కామన్గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్, ఫ్యామిలీ లేకుండా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఇంతవరకు కూడా. ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా, రేర్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ బ్లాక్ బస్టర్ సినిమా తీసుకున్నా ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెనకాల జరిగే కథ, ఆ డ్రామా మాత్రమే సినిమాని నడిపిస్తుందని బలంగా నేను చూసినంత వరకు నా అనుభవంలో నేను తెలుసుకున్నది అది. అలాగే ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. ఇది రియాలిటీ. సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి, సో దానికి లోబడి ఉండాలి కాబట్టి కేసులు గట్రా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకొని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టరు మంగపతి. ఈ క్యారెక్టర్ ఇప్పుడు మీకు నార్మల్గా కనిపించవచ్చు, లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు, కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్లో నేనే కాదండి, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. అలాగే దాన్ని యాక్సెప్ట్ చేసిన నాని గారు, నిజంగా నాని గారి బ్యానర్ మనస్ఫూర్తిగా నేను ఓ సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాగా కొత్త డైరెక్టర్లకి చాలామందికి పిలిచి చౌదరి గారు స్క్రిప్ట్ విని ఆ డైరెక్టర్ మీద వదిలేశారు. అలాగే ఈ సినిమాకి కూడా చూశాను నేను, ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేస్తాను. చూసినప్పుడు నాకు అనిపించింది ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక టీంకి అప్పచెప్పేసి అసలు ఆయన ఎక్కడా చూడలేదు నేను నాని గారిని. సో నేను అది ఆర్బి చౌదరి గారి కాంపౌండ్లో చూశాను. ఒక డైరెక్టర్ మీద నమ్మాడు అంటే నమ్మి ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి వేలు పెట్టకుండా సినిమాని అలా అలవకగా కంప్లీట్ చేశారు ఈ సినిమా. దాంట్లో దీప్తి గారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ సినిమాకి. దీప్తి గారు మరి బ్రదర్ కోసం అని కాకపోయినా సినిమా మీద ప్యాషన్ తోటి సినిమాకి వర్క్ చేశారు ఆవిడ కూడా. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు రాలేదు సెట్కి, అసలు ఎప్పుడు నేను చూడలేదు ఆవిడని, మేడంని. సో చాలా మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా. అందరూ ఎంత బాగా చేశారంటే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ ఫ్రెష్ లవ్, మనం కూడా ఒకసారి వెనక్కి భగవంతుడు అవకాశం ఇస్తే వెనక్కి వెళ్ళి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయాలి, మనమే పర్సనల్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అనిపించేంత బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. నాకు కథ చెప్పినప్పుడు కూడా నేను ఎన్ని లవ్ స్టోరీ కదా ఇది, కోర్టు ఏంటి అని అన్నా నేను. నాకు అంత నచ్చింది వాళ్ళిద్దరి క్యారెక్టర్లు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బాగా డిజైన్ చేశాడు దర్శి. తనది ఒక డిఫరెంట్ టైమింగ్ అనమాట దర్శిది. ఎంటర్ ఆయన స్లోగా చేస్తాడు, ఇంతే మాట్లాడ్డా అంటే స్క్రీన్ మీద చూసినా నాకు అర్థమైంది, ఓకే తనదొక స్టైల్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్క పాత్రని అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో స్క్రీన్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్ హీరోస్ అంటే ఫస్ట్ దినేష్, సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్,
వీళ్ళిద్దరిని ముందుకు వీళ్ళిద్దరి సహకారంతో ముందుకు నడిపే డైరెక్టర్. వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అండి, నమ్మండి. ప్రతి సీను కూడా ఎంత బాగా తీశారంటే, ఈ మధ్యకాలం అంటే నేను చేసిన ఫస్ట్ సినిమాలండి, ఈ మధ్యకాలంలో అని కాదు, నాకు కొత్తగా అనిపించింది. నేను అప్పుడే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను అంత బాగా అనిపించింది. నేను క్యారవాన్ దిగానంటే మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడే ఉండి చూశాను నేను వీళ్ళు ఎలా తీస్తున్నారు. మళ్ళీ మనం చేసినప్పటికి ఇప్పటికైనా డిఫరెన్స్ ఉందా అంటే డెఫినెట్గా నేను మిస్సమ్మ సినిమా తీసేటప్పుడు అలా తీసాడు డైరెక్టర్. మొత్తం చుట్టూ తీసేవాడు. ఏంటంటే ఇది ఒకసారి అయిపోయింది కదా ఎదురుగా పెడితే కెమెరా, అంత బాగా తీశాడు. నిజంగా నాకు మిస్సమ్మ మేకింగ్ అప్పుడు ఎలాగైతే నేను ఎంజాయ్ చేస్తూ చేశానో అలాగే ఈ సినిమా మేకింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా, కెమెరామెన్ దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా చాలా అందంగా చూపించారు. అది విలన్ను కూడా అందంగానే చూపించాడు అనిపించింది నాకు. నేను అందంగానే ఉంటాను అనిపిస్తలేండి. అంత బాగా తీశారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. నాని గారు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎందుకంటే నాకు సినిమా ప్రొడక్షన్ చేయాలి చాలా కోరిక, అందరి వల్ల కాదు, అది కొందరికే వర్కౌట్ అవుద్ది. అది మీకు వర్కౌట్ అయింది. ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా మీ ద్వారా రావాలని, మంచి సినిమాలు రావాలని వాల్పోస్ట్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీఈస్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ ఇది. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం ఎంత నమ్మారంటే, ఏంట్రా బాబు ఈ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏంటి జగదీష్ ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను ఒక టీంని వేసుకొని, ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ అట్ ద డే March 13th, March 13వ తారీఖు కథ చెప్పాను, March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం. ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఏదో ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటివి ఏం చెప్పనండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14th థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీ వన్స్ అగైన్ వీ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ గుడ్ మూవీ అన్నమాట. మన వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ జర్నీలోని ఒక పార్ట్ అవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఉండాలి, ఏదైనా ఒక పార్ట్గా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, నాని గారి గురించి తను ఒక పని చేశారు అంటే, తను ఏదైనా ఒక ఫిల్మ్ సెలెక్ట్ చేశారంటే
అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అనమాట. ఆ నమ్మకం ఏంటంటే మీ అందరి మీద ఉన్న మర్యాద, ప్రేక్షకుల మీద ఉన్న మర్యాద, మీ టైం మాకు ఇస్తున్నారు. మీరు సినిమా థియేటర్కి వచ్చి మా సినిమా చూడడానికి అట్లీస్ట్ ఒక 3-4 గంటలు మాకు ఇస్తున్నారు. ఆ టైంని, ఎంత ప్రెషియస్ టైంని మీకు ఎంటర్టైన్ చేయడానికి, అది విలువైన టైంగా మార్చడానికి ఆయన ఎప్పుడు అంత బాగా కృషి చేస్తారనమాట. అది ఆయన యాక్ట్ చేసే పిక్చర్లు కానీ, లేకపోతే ఆయన అసోసియేట్ అయిన ఏమైనా సరే, ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే, దాని తర్వాత వస్తే తను నిర్మించే సినిమాల్లోనూ కూడా అలాగే ఉంటుంది అనేది. డెఫినెట్గా మీరు మా కోసం ఒక 4 గంటలు స్పెండ్ చేసి థియేటర్కి వచ్చారంటే వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ అనేదన్నమాట తన మీద అందరికీ ఏర్పరచుకున్న ఒక నమ్మకం. అలాగే అందులోని నెక్స్ట్ చాప్టర్గా ఈ కోర్టు వస్తుంది. సో ఈ కోర్టు దగ్గరికి వచ్చామంటే ఇట్లాంటి ఒక సబ్జెక్టు అనేసి చాలా సీరియస్ కాబోలు అది ఇది అని చెప్పేసి అనుకుంటారేమో. కాదు, యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అన్నమాట. ఒక మూవీ మనకి ఏం చేస్తుంది, మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ నుంచి చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటి జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళు ఏం చేశారో, అలాంటి ఒక స్క్రీన్ ప్లే ఈ పిక్చర్కి ఉండడం అన్నమాట ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ జగదీష్ స్క్రీన్ ప్లే. అది వినగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఈ పిక్చర్ బాగా హిట్ అవుతుంది. సో అనదర్ బ్లాక్ బస్టర్ టు అస్ ఇన్ దాట్ వే. అతను కొత్త డైరెక్టర్ అన్న ఏ ఒక్క ఇది కూడా లేకుండాను తన కథ చెప్పినప్పుడే అర్థమైంది ఎంత బాగా వర్క్ చేసుకున్నాడు అని. స్క్రీన్ ప్లే ద్వారా తను చేసిన ఒక డైలాగ్, ఇందులోనేమో మంగపతి అనే క్యారెక్టర్ కానీ, లేకపోతేనేమో మిగతా క్యారెక్టర్స్ కానీ మాట్లాడే విధానం మీకు చూస్తుంటే అది కదా, ఇలా కదా, నిజం కదా, ఇది కరెక్టే కదా, వీళ్ళ యాంగిల్ కరెక్టే కదా అని అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ తన వాయిస్ అది అంతాను. ఇప్పుడు మేము అందరూ మాట్లాడామనుకోండి, అవన్నీ జగదీష్ వాయిస్, తను మేము ఇమిటేట్ చేసాము అంతే ఈ పిక్చర్లో. స్పెషల్లీ మంగపతి గారి క్యారెక్టర్ అలా చూసుకుంటే. సో ఐ సా దట్ వన్ డైరెక్టర్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్, సో మచ్ ఆఫ్ క్లారిటీ. ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా తీయలేదు, ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా అవసరం రాలేదన్నమాట. అలాంటి ఒక డైరెక్టర్ని సపోర్ట్ చేయడం, అది లాస్ట్ వరకు తీసుకురావడానికి ఎంత మంచి అంత మంచి ఒక డైరెక్టర్ ఒక మంచి కథని తీసుకురావాలి అన్న ఒక ఉత్సాహం ఉంటే తప్ప తీసుకురాలేరు. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ దిస్ సీతారత్నం. ఆ సీతారత్నం క్యారెక్టర్ తెస్తే అందరూ అంటారు కదా ఇంకొక అమ్మ క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు. కాదు, ప్రతి అమ్మ క్యారెక్టర్ నాది చూసుకుంటే ఆ అమ్మ చాలా ప్రత్యేకమైన అమ్మే డెఫినెట్గా కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది. అలా ఉంటే తప్ప నేను చెయ్యను, అలా ఉంటే తప్ప నాని గారు నాకు ఆ క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పరు డెఫినెట్గా అనమాట. సో అలా చూసుకుంటే సీతారత్నం అనే క్యారెక్టర్ నాకు 1-2 సీన్స్లో అయితే నేనే కొంచెం చాలా వర్క్ చేయాల్సి వచ్చిందనమాట. అందులోనేమో డైలాగ్స్ ఉండవు. డైలాగ్ ఉండే సీన్స్ ఆఫ్కోర్స్ మనం ఆర్టిస్ట్గా చాలా ఈజీ అది చేసేయడం, కానీ డైలాగులు లేకుండా కొన్ని విషయాల్ని మనం ఏమో ప్రేక్షకులకి వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అనమాట, మేక్ దెమ్ రియలైజ్ ద ఇన్నర్ జర్నీ. సో దానికేమో కొన్ని అట్లాంటి దొరకాలని ఎదురు చూస్తూ ఉంటాం యాజ్ అన్ యాక్టర్. సో అట్లాంటి సీన్స్ నాకు ఇచ్చినందుకు జగదీష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులోనేమో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ ప్రియదర్శి, బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐ సీ it's going to be a different angle anamata, and I wish you that from here you're going to make so many movies. ఒక్కొక్క ఆర్టిస్ట్కి రండి బాగా హిట్ అవ్వడానికి కొన్ని విషయాలు ఉంటాయి, నా అబ్జర్వేషన్లో నేను చూశాను అనమాట. అందులోని ఒక పెక్యులియర్ వాయిస్ ఉన్న వాళ్ళందరూ
ఏదో ఒక విధంగా సక్సెస్ అవుతారు. నాకు రమ్యకృష్ణ గారి వాయిస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడది చాలా పెక్యులర్ వాయిస్ అనమాట. అట్లాంటి ఒక పెక్యులర్ వాయిస్ వచ్చి ప్రియదర్శి గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తానన్నమాట. సో అట్లాంటి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా యూనిక్గా ఉంటుంది. సో వాయిస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి మీరు, అండ్ యూ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాయిస్ అనమాట. సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇంకా వస్తేనేమో ఎప్పుడు మనం ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతాం. అలాంటి ఒక లవ్ స్టోరీ ఈ పిక్చరు. దానికేమో ప్రాణం పోసింది మన చందు అండ్ జాబ్లీ, శ్రీదేవి అండ్ రోషన్ అన్నమాట. అందరికీ నమస్కారం సభకి. ఈ మధ్య నేను ఒక మాట వింటున్నాను. ఆ మాట విన్నప్పుడల్లా నాకు చాలా ఆనందం, గర్వంగా కూడా ఉంటుంది. ఆ మాట నాని గారు. సో దాదాపు 17 ఏళ్ల క్రితం నా ఆఫీస్లో అష్టాచమ్మ టైంలో నా ముందు కూర్చున్న కుర్రాడు ఇప్పుడు ఇంతమందికి స్ఫూర్తి ఇస్తూ ఒక నటుడుగా చాలా చాలా పెద్ద స్థాయికి ఎదగడమే కాకుండా ఒక నిర్మాతగా కొత్త నటీనటులు, కొత్త దర్శకులు కూడా చాలా చాలా స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళ ద్వారా కొత్త రకమైన సినిమాలు తీయించడము లాంటి ప్రయత్నం చాలా కష్టం నాకు తెలిసి. అది చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని, మెనీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆఫ్ కోర్స్ యాక్టర్ కింద నేను నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అది వేరే విషయం. బట్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఫిల్మ్ కోర్ట్ అనే సినిమా నేను ఐ బీన్ ఫాలోయింగ్ ద ప్రోమోస్ అండ్ దర్శి మై డియర్ యాక్టర్. మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు నేను అడుగుతూ వచ్చాను అనమాట సినిమా గురించి. అండ్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. మా నాని కూడా పొద్దున్న చెప్పాను, ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అని. ద ట్రైలర్ ఆఫ్ కోర్స్ లుక్స్, అండ్ ఇలాంటి సినిమాలు నాకు కొంచెం ప్రత్యేకంగా ఇష్టం. ఇలాంటి అంటే పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమాలు ఇవి. బడ్జెట్ పరంగా చిన్నవచ్చు, కానీ ప్రపంచాన్ని జయించగలిగే హృదయం ఉంటుంది ఇలాంటి సినిమాలకి. అలాంటి గొప్ప హృదయం ఉన్న సినిమాలు నాకు అనిపిస్తుంది కోర్ట్ చూస్తుంటే. అండ్ ప్రతి నటుడు, ఐ థింక్ హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి, మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ మీకంటే కొంచెం పెద్ద వయసులో నాని నేను కలిసి ఉంటాను మేబీ. సో ఐ కెన్ సీ హిమ్ గ్రూమింగ్ యాక్టర్స్ లైక్ యూ, విచ్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ చాలామంది పాత మిత్రులు, రోహిణి గారు, మీకు రోషిని అనడం ఫస్ట్ కరెక్టే. కాబట్టి రోహిణి గారు అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంతి అండ్ దీప్తి గారు నేను కలవలేదు. హలో, ఐ జస్ట్ మిస్డ్ యూ. అండ్ మీరందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ద డైరెక్టర్ రామ్ జగదీష్, నాని తొందరగా చాలా బాగా తీశాడు సార్, బాగుంది సార్ అని అన్నాడు. అంటే బాగుంది సార్ అంటాడు, కానీ ప్రత్యేకంగా హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాడు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ది సమీరా, అనురాగ్, విజయ్, I think we were in touch for a while, or you were sending me some samples for music. So great work, I've been following it. And మీ పేరు నేను పూర్ణాచారి గారు, వెరీ గుడ్ సాంగ్, చాలా బాగుంది. సో ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కోర్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ బీ దేర్ ఆన్ 14th. ఆ రోజు నేను మళ్ళీ 14th కూడా వెళ్తాను, ప్రాబ్లం లేదు. జనరలీ ఐ లైక్ ప్రివ్యూస్ చూసేసిన తర్వాత మళ్ళీ ఐ లైక్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ విత్ ద పీపుల్. సో 14వ తారీఖు మొత్తం ప్రేక్షకులందరికీ కూడా నేను ఇలాంటి సినిమాలు ముఖ్యంగా వీ షుడ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మంచి సినిమాలు. అండ్ ఇది మనం అపాలజెటిక్గా చెప్పుకోకూడదు, ఇది ఎంటర్టైన్మెంట్ సీరియస్ సినిమా అండి, దీనిలో ఇవేం లేకుండా కూడా మనందరూ సామాజిక బాధ్యతతో ఈ సినిమా చూద్దామండి అలక్కర్లేదు. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ ఎంగేజింగ్, ఎక్సైటింగ్, మూవింగ్, డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు కోర్ట్. అండ్ ఎస్పెషలీ నాని, మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ అగైన్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా టు తెలుగు పీపుల్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ కెన్ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ. నాని గురించి ఏం చెప్పను, బికాజ్ హీ ఈజ్ మనకి సినిమా ఉంది, కోర్ట్ ఉంది, స్టేజ్ ఉంది, స్పీచ్లు ఉన్నాయి. సో నాని గురించి ఏం చెప్పను. బట్ జగదీష్ అన్నట్టు ఒక నలుగురు సినిమా పిచ్చోళ్ళు ఒక చోటు చేరితే సినిమా ఎలా వస్తుందో అలా అది కోర్ట్. జగదీష్ విజన్ అండ్ డిఓపి లైక్ దినేష్, హూస్ లిటరలీ హ్యాస్ created poetry on the screen. Obviously you all know Vijay anta magic cheyagaltadu, so he gave beautiful music. Wonderful actors like Darshi is again I think walking in Nani's footsteps, where he's picking good stories and bringing them to screen.
and all the great actors like Rohini Garu, Shivaji Garu, and Prabhavati Garu, and everyone gave such support to the story. But yeah, when you walk out of the movie, these two kids will stay with you. They'll come home with you. You'll remember. Roshan and Sridevi, you'll take them home. So this is a very beautiful movie. I hope to see you all on March 14. Thank you. ఒక సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, మన మన గుండెకి హత్తుకున్నప్పుడు మనతో పాటు మన ఇంటికి వస్తుంది. అది ఈ సినిమా నాకు ఈ ఫంక్షన్తోనే మొదలైంది. ఒక ఫంక్షన్ 2 గంటల సేపు ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ ఆ ట్రైలర్లో నాకు ఇన్ని గూస్ బంప్స్, ఇన్ని టీరీ మూమెంట్స్ ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్లోనూ చూడలేదు. అండ్ ఒక ఫంక్షన్, ది హోల్ ఫంక్షన్ ఈజ్ లుకింగ్ లైక్ ఒక నా గుండె నిండే సినిమాని చూసి బయటకు వెళ్తున్నంత ఫీలింగ్ వచ్చింది ఈ ఫంక్షన్ చూడటమే. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ కోర్ట్ అనేది ఎనీ లా బేస్డ్ సినిమాలో చాలా తక్కువగా వస్తుంటాయి. ఆ వచ్చిన ప్రతి సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తుంది. ఎందుకంటే కోర్ట్ రిలేటెడ్ సినిమాలు మనం ఎక్కువగా రాయం, ఎందుకంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీ, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి అటువంటి ఒక మంచి నానినే ఎక్సైట్ చేయగలిగే అంత ఒక మెటీరియల్తో వచ్చిన రామ్ జగదీష్, కంగ్రాచులేషన్స్ టు యూ. యూ విల్ బీ అనదర్ jewel in this crown called Wall Poster Cinema. And I believe Wall Poster is Nani's paradise. And ఈ ప్యారడైజ్ తన కోసం కట్టుకోవట్లేదు, ఆడియన్స్ కోసం, కొత్త టాలెంట్ కోసం, కొత్త ఐడియాల కోసం, కొత్త సినిమా కోసం కడుతున్న ప్యారడైజ్ అది. మనందరి కోసం కడుతున్న ప్యారడైజ్ అది. సార్ అందరికీ నమస్కారం సార్, వచ్చిన డైరెక్టర్స్కి అందరికీ నమస్కారం. అండ్ జగదీష్ బ్రో, మీరు ఇంత మంచి సినిమా నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తి మేడం, నాకు ఈ వాల్ పోస్టర్కి రావడానికి మెయిన్ కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. అండ్ నాని సార్, ఎప్పుడో కాకినాడలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసి నా బ్యానర్లో ఇంకా నువ్వు ఫిల్మ్స్ చేయాలి విజయ్ అని చెప్పేసి అన్నారు. అది కాక ఒక ఇంటర్వ్యూలో నేను విజయ్ లాంచ్ చేస్తున్నాను అన్నారు. అంటే మీ ప్రోడక్ట్గా నేను చెప్పుకోవడం నా అదృష్టం సార్. అండ్ చాలామందిలాగే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది సార్, అని నమ్ముతున్నాను నేను. అండ్ మీరు చూసి ఓకే చేస్తే నేను అక్కడి నుంచి ఇంకా నేను ఫ్రీ అవుతాను సార్. సార్ అండ్ దర్శి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు సెకండ్ హాఫ్లో కోర్టులో మీరు ఎక్కడ కనిపించినా మొత్తం ఆ ఫ్రేమ్ అంతా ఫిల్ అయిపోతుంది. అండ్ మంచి మ్యూజిక్ చేయడానికి చాలా మంచి ఆర్టిస్టులు మీరంతా పెర్ఫామ్ చేసిందే నాకు ఒక వే చూపించింది మంచి మ్యూజిక్ చేయడానికి మీ అందరి పెర్ఫార్మెన్సెస్. జాబిలీ, చందు అండ్ మీరిద్దరూ ఆ లవ్ స్టోరీ నాకు ది బెస్ట్ ఆర్ఆర్ వచ్చిందని అనుకుంటున్నాను. దానికి త్వరలో మీరు కూడా చూస్తారు. అండ్ సార్, నేను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే సారీ, కొంచెం నాకు టెన్షన్ ఉంటుంది. స్టేజ్ ఎక్కితే 3 రోజుల ముందు నుంచి నిద్ర పట్టదు. సార్, అనురాగ్ గారు అండ్ సమీరా గారు చాలా బాగా పాడారు నా సాంగ్ మీ వల్లే. అండ్ పూర్ణాచారి గారు, మీ ముగ్గురు వల్ల ఇది ఇంత పెద్ద హిట్ అయిందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.